డాడీ నీకు గుడ్ న్యూస్. ఏంటన్నా డబ్బేమైనా సంపాదించావా? డాడీ ఏంట్రా? నిన్ను తాతం చేయబోతున్నాను. అంటే నీ పిల్లానికి కడుపు అన్నమాట. ఓరి త్రాచుడా, వద్దంటూనా వినకుండా ఎంత పని చేసావురా? చాలండి, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం సహజమే కదా. నువ్వు నోర్మి, ఏమిటి నీకు ఆ సిగ్గు? ఓసి పిచ్చిరా పెళ్ళామా, నాకే మస్కా కొట్టి టస్కా చేసి నా డబ్బు నాకే ఇచ్చి దొంగ పెళ్లి చేశారు. మళ్ళీ చెప్తున్నాను, కట్నం డబ్బు నా చేతికి అందేంత వరకు నా కోడలు కడుపుతూ ఉండడానికి నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోనంత మాత్రాన వచ్చిన కూడా పోతుందా? పోదే. అందుకే రేయ్, వెంటనే నీ పెళ్ళాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అదేదో మిషన్ వచ్చిందంట, పుట్టబోయేది ఆడో మగో ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకు? ఏ బిడ్డ పుడితేనే? ఏ బిడ్డ పుడితేనే అంటారా ఎర్రినా పుత్రుడని. ఒకవేళ పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే నీ పిల్లాన్ని పుట్టింటికి పంపిస్తాను, అసలు కట్టం డబ్బు రాబడతాను. ఏమండి? డాడీ నోళ్ళు ముయ్యండి. మావయ్య, ఆడపిల్ల పుడితే నన్ను పుట్టింటికి పంపుతాననటం న్యాయం కాదు. ఆపవే నంగనాచి తొంగ బుర్ర. నీ కూడి పెట్టడమే దండగనుకుంటుంటే నీకు ఒక బిడ్డ. రేయ్, సాయంత్రం మీతో పాటు హాస్పిటల్ నేను వస్తాను. అక్కడ మనకు తెలిసిన లేడీ డాక్టర్ మాధవి చేత పరీక్ష చేయిస్తాను. చూడండి డాక్టర్ గారు, సీత జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు చెప్పబోయే రిపోర్ట్ను బట్టి ఆ అమ్మాయి భవిష్యత్తు ఆధారపడింది. నన్నేం చేయమంటారు? నా పరీక్షలో అమ్మాయికి ఆడపిల్ల పుడుతుంది. మీరు దయచేసి ఆ అమ్మాయికి మగపిల్లాడు పుడతాడని చెప్పండి. అలా అబద్ధం చెప్పడం నా వృత్తి ధర్మానికే వ్యతిరేకం. అది నా వల్ల కాదు. మాధవి గారు, ఒక ఆడపిల్ల నిండు జీవితం నిలబెట్టడం కన్నా మీ వృత్తి ధర్మం గొప్పది కాదండి. కుడికాలు పెట్టు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. పరీక్షలన్నీ పూర్తయినాయా? డాడీ నువ్వు ఉండరా, ఏమిటి కాదుదా? మా కోడలికి పుట్టబోయే బిడ్డ ఎవరో తేలిందా? పరీక్షలన్నీ పూర్తయ్యండి. ఆ. మీ కోడలికి పుట్టబోయే బిడ్డ ఆ. మగబిడ్డ. అమ్మో, నా ప్లాన్ డబేలు మందిరా దేవుడు. మాయమ్మే, మా చిట్టి తల్లే. ఏమే, నువ్వు మొగుణ్ణే మోసం చేశావు. వీడు నా కడుపులో చెరబుట్టాడు. ఎరా, మీరంతా కలిసి నాటకం ఆడి మగబిడ్డ పుడతాడని డాక్టర్ చేత కూడా అబద్ధం చెప్పిస్తారా? నువ్వు ఆ చంద్రం గారితో కుమ్మక్కై కన్న తండ్రికి ద్రోహం చేస్తావా? నీకు బుద్ధిందా, జ్ఞానం ఉందా? డాడీ ఇప్పుడే నష్టం జరిగిందని అరుస్తున్నారు. నోరు మీద చవట సన్నాసి. నీ పిల్ల కట్టం తీసుకురాలేదు, అదొక నష్టమా? దానికి పుట్టిన ఆడపిల్లను పెళ్లిడొచ్చిందాక పోషించాలి, అది ఇంకో నష్టమా? ఇక దానికి పెళ్లి చేయాలంటే ఇంత కట్నం మనమే ఎదురువ్వాలి, అది ఇంకా పెద్ద నష్టమా? అమ్మో, నాకని నష్టాలే వచ్చినాయిరా దేవుడు. అవన్నీ నష్టాలు నా దృష్టిలో అంతే. ఎప్పుడే సాకు దొరుకుతుందా ఈ పీడ వదులుచుకుందాం అని చూస్తున్నారు. మావయ్య, మా అమ్మ నాన్న వాళ్ళ పరిస్థితి ఏమీ బాగాలేదు. ఉమ్, కొద్ది రోజులు పోయాక డబ్బు సర్దుతామన్నారు. ఉమ్. చాలు చాలు, ఈ మాయ మాటలతో మళ్ళీ నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? మీ వాడు చేసిన తప్పుకి బిడ్డతో సహా నువ్వు బయటికి వెళ్ళిపోవడమే తగిన శిక్ష. వెళ్ళిపో. డాడీ సీత పంపించడానికి నేను ఒప్పుకోను. మొగుడు వదిలేస్తే పుట్టింటికి వచ్చిందని నలుగురు నవ్వటం నేను సహించలేను. నవ్వటం కాదురా, వాళ్ళ ముఖాన ఉమ్మేయాలి. అప్పుడు గాని నా డబ్బు నా ముఖాన కొట్టరు. అంతవరకు ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే పంపించేసాయి. నాన్న నా మాట వినకపోతే నీకు నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కనేమను. వీధుల్లో పడి అడుగు తిరిగి చేస్తాను. కాదు కూడదు, నా భార్యను ఇక్కడే ఉంచుతాను అన్నావో ఏదో ఒక రోజు నీ బిడ్డ గొంతు పిసికి చంపి పగ తీర్చుకుంటాను. వద్దు, నా బిడ్డనేమీ చెయ్యొద్దు. నీకు ఇష్టం లేనిది నేను నా బిడ్డగా అలాగే వెళ్ళిపోతా. అమ్మా, భార్య బజారు పాలవుతున్నా చూస్తూ కట్టుకున్న వాడే కాపాడలేక తలదించుకుంటే ఇంకా నాకు దిక్కెవరు? ఆగమ్మా. సీత, అమ్మా, ఏమిటమ్మా, ఏమైంది? ఏడుస్తున్నావు ఎందుకు? ఆడపిల్ల పుట్టిందని మా మావయ్య నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడమ్మా. ఇంత జరుగుతుంటే అల్లుడు గారు చూస్తూ ఊరుకున్నారా? అమ్మా, వాళ్ళ సాధింపులు నేను పడలేను, ఇక్కడే ఉండిపోతానమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో.